మన దేశం పురాతన రహస్యభరిత ఆలయాలకు నిలయం. ఈ ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక విశ్వాసాలకు మాత్రమే కాకుండా సంస్కృతి, చరిత్ర, అద్భుతమైన వాస్తు శిల్పానికి కూడా ప్రతీకలు. అలాంటి రహస్యమైన ఆలయాల్లో ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొరేనా జిల్లాలో సిహోనియా గ్రామంలో ఉన్న కాకన్మఠ్ శివాలయం. ఈ ఆలయాన్ని తొలిసారి చూసిన ఎవరికైనా అది ఎప్పుడైనా కూలిపోతుందేమో అని అనిపిస్తుంది. అయినప్పటికీ శతాబ్దాలుగా ఇది అద్భుతంగా నిలిచి ఉండటం ఆశ్చర్యానికి గురిచేసే విషయం. ఈ ఆలయ నిర్మాణం ఎంతో ప్రత్యేకమైనది కావడంతో దీనికి సంబంధించినటువంటి అనేక రహస్య కథలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైన కథ ప్రకారం దీనిని మనుషులు కాదు, దయ్యాలు ఒక్క రాత్రిలో నిర్మించాయని చెబుతారు. అందుకే దీనిని దయ్యాలు నిర్మించిన ఆలయం అని కూడా పిలుస్తారు. స్థానికుల నమ్మకం ప్రకారం ఏంటంటే ఆలయం దాదాపు పూర్తయ్యే టైంకు ఒక గ్రామ మహిళ ఉదయాన్నే తిరగలి తిప్పడం ప్రారంభించగా వచ్చిన ఆ సౌండ్తో దయ్యాలు భయపడి పారిపోయాయని, అందుకే నిర్మాణం అసంపూర్ణంగా మిగిలిపోయిందని చెబుతారు. అయితే ఈ కథలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలైతే లేవు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం 11వ శతాబ్దంలో కత్వాహ వంశానికి చెందిన రాజు కీర్తిరాజ్ చేత నిర్మించబడింది. ఆయన భార్య రాణి కాక్నావతి శివభక్తురాలిగా ప్రసిద్ధి చెందారు. ఆమె పేరు మీదుగానే ఈ ఆలయానికి కాకన్మఠ్ అని పేరొచ్చినట్టు భావిస్తారు. సుమారు 115 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం భారీ రాళ్లను ఒకదానిపై ఒకటి సమతుల్యం చేస్తూ నిర్మించబడింది. ఇందులో సిమెంట్, సున్నం లేదా ఏ ఇతర జిగురు పదార్థాలు ఉపయోగించబడలేదని చెబుతారు. ఇప్పటికీ గర్భగృహంలో శివలింగం ప్రతిష్టమై ఉండటం ఈ ఆలయానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మికతనిస్తుంది. కాలక్రమేణా కొంత శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ ఈ ఆలయం తన చారిత్రక మహిమతో ఇంకా సందర్శకులను ఆకట్టుకుంటూనే ఉంది.